హాయ్ అండి, నమస్తే ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? సో ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడే నేను ఈరోజు 3 కదా, జస్ట్ నేను కోర్టుకి వెళ్ళి వచ్చాను. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. పిలుస్తారు కదా జడ్జి ముందుకి. చాలామంది ఉన్నారు, లేడీస్ తక్కువ, జెంట్స్ ఎక్కువ. వాళ్ళని చూసి నాకు చాలా జాలేసిందండి. నేను నిలబడితే నన్ను చూసి జాలి పడతారో లేదో తెలియదు, కానీ మంచోళ్ళకే శిక్ష పడుతుందా? అప్పుడు ఒక థాట్ వచ్చింది. అసలు ఈ కుటుంబ వ్యవస్థలో ఫస్ట్ అంటే భూమి మీద మనుషుడు పుట్టించినప్పుడు దేవుడు ఈ ప్లీడర్లు, జడ్జిమెంటు, ఈ కోర్టులు అవి ఉండే కాదు కదా. అప్పుడు ఎలా ప్రేమతో అనురాగాలతో కుటుంబ వ్యవస్థను కాపాడుకున్నారు? 100 సంవత్సరాలు బ్రతికారు, 100 మంది పిల్లలు కన్నారు. ఎలా? హౌ ఈజ్ పాసిబుల్? సో నేను థింక్ చేశాను, నా మనసులో మెదులుతూ ఉంది. మీకు చూపిస్తాను చూడండి. ఒక వీడియో కూడా తీశాను నేను. అక్కడ ఎంతమంది అండి, పాపం జెంట్స్ అండి. ఒకసారి నేను చెప్పాను, చిన్నప్పుడు చదువుకున్నాం కదా 2 పిల్లులు ఒక కోతి కథ. సో ఎందుకంటే మనకి కేసుల గురించి 498 అని, లేకపోతే ఎంసీ అని, డీవీసీ అని ఈ అందరికీ తెలీదు. పాపం అమాయకులైన ప్రజలు ఉంటారు. వాళ్ళ దగ్గర మ్యాక్సిమం, ఎందుకంటే భయపడతారు, వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, నో డిస్కౌంట్. అలాంటప్పుడు వాళ్ళ కష్టార్జితం తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నారు కదా అనిపిస్తుంది. అయితే నేను కూడా అనుకున్నాను చాలాసార్లు. నాకు కొంత ఒక 2-3 సలహా ఇచ్చారు, ఎందుకు వాపస్ తీసేసుకోండి. నేను కూడా వాపస్ తీసుకుందాం అనుకున్నాను. బట్ వాపస్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? నేను ఎంతో కష్టపడ్డాను నా ఇంటి దగ్గర, కనీసం భార్యకి ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళ లాయర్ అటు వాదిస్తాడు, ఈ లాయర్ ఇటు వాదిస్తాడు. ఇంకా తెగిపోవాలి, అట్లాగి అట్లాగి అంటే తెగిపోవడం అంటే ఎవరొకరు తగ్గాలి. ఈరోజు ఒక లాయర్ గారు ఉపమానం చెప్తున్నారు. ఒక లాయర్ ఒక దోశ వేస్తే ఇంకొక లాయరు దోశ తిరిగేస్తారు. అండ్ జడ్జి గారంట టేస్ట్ చూసి చెప్తారంట, అంతేనంట, వాళ్ళదేం లేదు. సో మీకు అర్థమైందా? అలానే ఉంటుందంట జడ్జిమెంట్ అంటే. సో చాలామంది బాధపడుతున్నారండి, అవస్థ పడుతున్నారు. జెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకండి చెప్పండి? ఎవరొకరు సర్దుకుపోతే ఇంత ప్రాబ్లమ్స్ వస్తాయా? నా గురించి కామెంట్ చేయకండి, నాకు కూడా అదే అనిపిస్తుంది. నేను ఎందుకు వచ్చేసానా, ఎందుకు చిన్న విషయనే పెద్దదో చేసుకున్నామా? మా మనవరాలు వేడినీటిలో చేయబెట్టిందనే ఇష్యూనే పోలీస్ స్టేషన్లో అదే ఉంటుంది. కొత్తకోట పోలీస్ స్టేషను, దిశ పోలీస్ స్టేషన్లు, అనకాపల్లి అండ్ బుచ్చిపేట మండలంలో జరిగింది అక్కడే, స్టార్ట్ అయింది అక్కడే. తర్వాత వాళ్ళు నా మీద ఎన్నో నిందలు మోపి, నేను వాళ్ళ మోపి, లేకపోతే నేనైతే వాస్తవం జరిగిందే చెప్పాను, వాళ్ళైతే నా మీద నిందలు మోపారు. అండ్ పెద్దలు హెల్ప్ చేయలేదు, సహకరించలేదని చెప్పేసి నేను వాళ్ళని అలా పెద్ద ఇష్యూస్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు నేను ఇంకా అక్కడికి వెళ్ళాలనేమో అనుకోవటం లేదు. బట్ భార్యగా నేను ఎంతో హార్డ్ వర్క్ చేశాను. నాకు ఏదన్నా ఎవరి మీద ఆధారపడకుండా ఏదన్నా భర్తగా మెయింటెనెన్స్ ఏమైనా ఇస్తాడేమోనని చిన్న హోప్ ఉంది. ఎందుకంటే వాడు పెద్ద దుర్మార్గుడు, శాడిస్టు, మెంటల్ ఫెలో. ఖచ్చితంగా ఇస్తాడో ఎవడో తెలీదు. సో చూద్దాం. కానీ దేవుని కృపం నా మీద ఉంది కాబట్టి దేవుడు ఇంతవరకు నాకు ఏది తక్కువ లేకుండా నడిపిస్తున్నాడు, ఇక నుంచి కూడా నడిపిస్తాడు ఖచ్చితంగా. సో ఇంకొక విషయం అండి, కొంతమంది లేడీస్ 2-3 అంటున్నారు, మీరు కుకింగ్ వీడియోస్ పెట్టండి, అలా తిరగకండి, అలాగా చేయకండి అని. అంటే యూట్యూబ్లో కూడా కూర్చుని చెప్పింది కూడా రీచ్ అవ్వట్లేదు. నేను నిలబడి ఎగరడం, గంతులేయడం మాత్రమే రీచ్ అవుతుంది. ఏం చేయాలి చెప్పండి? నా ఫాలోవర్స్ని అడుగుతున్నాను, నేను ఏం చేయాలి? జనాలు ఎక్కువ చూడాలనే కదా నాకు ఉంటుంది. ఎక్కువ రీచ్ అయితే నేర్చుకుంటారు, కొన్ని మాటలు తెలుసుకుంటారు. సొసైటీలో, సమాజంలో ఒక ఒంటరి మహిళ ఎంత బాధపడుతుందో ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క అడుగు నేను మీకు షేర్ చేయాలనుకుంటూనే వస్తున్నాను కదా. సో నన్ను అలా వద్దు, ఇలా వద్దు అని అంటే ఏం చేయాలి చెప్పండి? సో ప్రతి ఒక్కరికి నేను రెస్పెక్ట్ చేస్తాను, రెస్పెక్ట్ ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా.
అందుకే నాకు కొన్నిసార్లు కామెంట్ చదువుతాను, కానీ నేను ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక నేను సైలెంట్ అయిపోతూ ఉంటాను అనమాట. సో అది సంగతి. ఓకే, అదండి మ్యాటర్. మీకు ఎంతవరకు అర్థమైందో? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.